బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 1 గంటకు శంషాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. టీపీసీసీ ఆధ్వర్యంలో ఢిల్లీలో బీసీ పౌరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. 42% బీసీ రిజర్వేషన్ అమలుకై పోరాటం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే కాంగ్రెస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. నిన్న చెర్లపల్లి నుంచి ప్రత్యేక ట్రైన్లో కాంగ్రెస్ నేతలు 15,000 మంది వరకు ఢిల్లీకి చేరుకున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, నిన్న 15,000 మంది వరకు కాంగ్రెస్ కార్యకర్తలు బీసీ పోరుబాట కోసం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఇవాళ మార్నింగ్ 5 o'clock చేరుకుంటారు. తర్వాత వచ్చే 3 రోజుల పాటు కూడా ఈ బీసీ పోరుబాటులో పాల్గొనబోతున్నారు. ఈరోజు సీఎం కూడా వెళ్ళబోతున్నారు. సో కంప్లీట్ స్కెడ్యూల్ ఏ విధంగా ఉంది? రాధిక, ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు సంబంధించి పోరుబాటను ఎంచుకుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో 3 రోజుల పాటు కార్యాచరణ రూపొందించింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి వరుసగా 3 రోజులు పలు రకాలుగా బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలని నిర్ణయించింది. అయితే ప్రధానంగా ఈ రోజు సంబంధించి కూడా లోక్సభలో కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని పెట్టి 42% రిజర్వేషన్ల అంశంపై చర్చించాలని కూడా పట్టుబట్టబోతా ఉన్నారు. ఇక రేపు చూసినట్టయితే జంతర్ మంతర్ దగ్గర కూడా చాలా పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు ఇప్పటికే ప్రత్యేక రైల్లో ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. దాదాపు వేలాదిగా స్వచ్ఛందంగా తరలి వెళ్లిన వారు పొందైపోయి మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా పిలుపునిచ్చిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ ఏఏసీ సంబంధించి మీనాక్షి నటరాజన్ తో పాటు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఇప్పటికే ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఇక తెలంగాణ మంత్రులు మొత్తం కూడా ఈ రోజు సాయంత్రానికి ఢిల్లీ చేరుకోబోతున్నారు. ఇప్పటికే కొంతమంది మంత్రులు ఢిల్లీ చేరుకున్నారు. ఇక ముఖ్యమంత్రి కూడా మధ్యాహ్నం 1 గంటకు బయలుదేరి ఢిల్లీ చేరుకోబోతున్నారు. అయితే రేపు జరగబోయేటువంటి జంతర్ మంతర్ ధర్నాలు కూడా చాలా పెద్ద ఎత్తున కూడా కాంగ్రెస్ శ్రేణులు దాదాపు 20,000 మంది వరకు కూడా పాల్గొనే అవకాశం కనిపిస్తుంది. ప్రతి నియోజకవర్గం నుంచి కూడా 50 మంది నేతలు రావాలని కూడా ఇప్పటికే పిలుపునిచ్చిన నేపథ్యం కనిపిస్తా ఉంది. కాబట్టి ఇంకా పెద్ద ఎత్తున కూడా స్వచ్ఛందంగా కొంతమంది బీసీ నేతలు కూడా సొంత ఖర్చులతో ఢిల్లీ బయలుదేరిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఎల్లుండి రాష్ట్రపతిని కలిసి కూడా కాంగ్రెస్ నేతలు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. 42% బీసీ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి కూడా రాష్ట్రపతికి. ఎందుకంటే ఇప్పటికే ఇక్కడ తెలంగాణలో సర్వే నిర్వహించి బీసీల లెక్క తెలిసిన తర్వాత కూడా 42% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వం ఇప్పటికే అసెంబ్లీలో చట్టం చేసింది. మరోపక్క రాష్ట్రపతి కూడా బిల్లును పంపినటువంటి నేపథ్యం. మరోపక్క 40% రిజర్వేషన్ స్థానిక ఎన్నికలకు సంబంధించి గవర్నర్ దగ్గర కూడా ముసాయిదా బిల్లు పెండింగ్ లో ఉన్నటువంటి నేపథ్యం. ఇవన్నిటి రకరకాలుగా పోరాటం చేస్తున్నటువంటి తెలంగాణ ప్రభుత్వం మొత్తానికి ఢిల్లీని, ఎందుకంటే కేంద్రానికి సంబంధించి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలంటే పార్లమెంట్ లో అమలు ఏదైతే బిల్లుకు ఆమోదం తెలపాలి. కాబట్టి ప్రస్తుతం ఢిల్లీలో ఉద్యమానికి అయితే కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్యాచరణ రూపొందించింది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బయలుదేరి వెళ్లనున్నారు.